హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానా హర్విల్లు. ఈరోజు పునుగులు ప్రిపేర్ చేశానండి. ఇది ముందు ప్రిపేర్ చేసుకుందాము, అన్నీ కావాల్సినవి చూపిస్తాను రండి. ఇంకండి చాలా చాలా బాగున్నాయి. ప్రిపరేషన్ చూపిస్తాను రండి. ఇది 150 ml అనమాట. ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇంకానండి ఇంకొక కప్పు 2 కప్పులు గోధుమ పిండి అనమాట. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు, దీనికన్నా కొంచెం తగ్గించండి, శనగపిండి తీసుకుంటాను. ఇంకానండి 125 ml అనమాట, 125 గ్రాములు. ఇది 1 కప్పు అనమాట. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు శనగపిండి అండి. ఇదే కప్పుతో వరిపిండి తీసుకుంటాను. ఇంకానండి వరిపిండి, ఇవి 3 బాగా కలుపుకోవాలన్నమాట. పిండిలు 3 కలిసిపోయే వరకు కొంచెం కలుపుకుందామండి. శనగపిండి, వరిపిండి, గోధుమ పిండి అండి. మైదా పిండి అయితే అసలు నేను యూజ్ చేయలేదు. మినప రుబ్బు అనేది వాడకండి, అప్పటికప్పుడు అనమాట. పునుగులు వేసుకుంటారు, చల్ల పునుగులు అంటారు కదండి. దీనికి మజ్జిగ కలుపుకుంటానంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇంట్లో పెద్ద పప్పు తిందండి పెరుగు, అందుకోసమని నేను వేయలేదు. ఇలా ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ చేశానండి. ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకా వేయవలసినవి ఉన్నాయండి, అవన్నీ మీకు చూపిస్తాను. పిండికి సరిపడా సాల్ట్ అండి, 1 స్పూను. ఇంకనండి 1 స్పూన్ జీలకర్ర కూడాను, కొంచెం నలిపేసుకున్నాను. కొంచెం కొత్తిమీర అండి, కట్ చేసుకున్న కరివేపాకు అండి, కట్ చేసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పిల్లి తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇంకోనండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్నగాను, అవి కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం. ఇవి 2 బంగాళదుంపలు అండి. ఈ బంగాళదుంపలు పీల్ తీసేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇవి మెత్తగా ముద్దలా చేసేసుకొని ఇప్పుడు ఈ మన పేస్ట్లో ఇప్పుడు శనగపిండి, వరిపిండి, గోధుమ పిండి వేసుకున్నాం కదండి, అందులో కలుపుకుందాము. ఈ విస్కర్తో ఇలా అంటూ ఉంటే అవి మెత్తగా అయిపోతాయి. ఉడికిపోయిందండి బంగాళదుంప, ఇలా మెత్తగా అయిపోయే వరకు. ఇంకానండి దీంతో ఇలా అనేసరికి మెత్తగా అయిపోయింది. ఈ పేస్ట్ని ఇందులో కలిపేసుకుందాము. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసే వరకు నీట్గా కలుపుకుందామండి. మజ్జిగ ఎవరైనా అంటే నాకు తినరు కాబట్టి పిల్లలు నేను వేయలేదండి. పెరుగు వేసుకున్నా పర్వాలేదు, లేదన్నట్టయితే మజ్జిగ ఉంటుంది కదండి, మజ్జిగ వేసుకొని అలా కలుపుకోవచ్చండి. మరి నాకు ఇంట్లో పిల్లలు తినరని నేను ఎలా ట్రై చేశానండి. నేను ట్రై చేసిన తర్వాతే ఇది మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. బాగానే వచ్చింది. ఇంకానండి చేతిని కలుపుకోవాలి మొత్తం అంతా, పిండిలో ఇవన్నీ కలిసే వరకు. అప్పుడు బంగాళదుంప కొంచెం వాటర్ కదా అండి, ఇదంతా కలుసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకుంటానండి, పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. మీకు నచ్చితే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కొంచెం కారం వేస్తాను. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. పొడి కారం ఉంటే వేసుకోండి, నేనైతే ఇంట్లో కారమే కొంచెమేనండి, ఎక్కువ కూడా కాదు, కలర్ బాగా కనిపిస్తుందండి. మైదాపిండి అనుకోండి కొంచెం బాగా ఇదవుతుంది. గోధుమ పిండి, శనగపిండి కదండి, కలర్ బాగానే వస్తుంది. నేను కొంచెమే వేసాను కారం. ఇంకానండి కలుపుకున్నాను. ఇంకన్నీ చాలా తక్కువ కారం, కొంచెమేనండి, కలర్ కోసమే నేను వేస్తున్నాను. నిన్న 1 నిమిషం ఇలా కొట్టుకుంటుంటే పిండి బాగా కలుస్తుంది. ఇంతేనండి. ఇంక కొంచెం నీళ్ళు పోసామంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. ఇంతేనండి. అదే అట్టుకు అనుకోండి దోశకి ఇవన్నీ ఏమి వేసుకోకూడదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ లాస్ట్ని వేసుకోవాలన్నమాట. ఓన్లీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. రుబ్బు లేకన్నా ఓన్లీ ఇంట్లో ఉన్న పిండిలతోనే. ఇది 1 అరగంట అలా పులనిద్దామండి, ఎందుకంటే ఇప్పుడే కదా కలిపాము, అరగంట సరిపోతుంది. లేదన్నట్టయితే 1-2 గంటలు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే అరగంట పెట్టాను అంతే, 1 అరగంట. ఈ లోపు చట్నీ తయారు చేసుకుందామండి. గుప్పుడు అండి, నా చేతితో గుప్పుడు పల్లి, అదే వేపిన పప్పు అండి, గుప్పుడు పల్లీలు,
వేపిన పప్పు పల్లీలోనండి. ఏడు పచ్చిమిరపకాయలండి, 7 అంతే. వెల్లుల్లిపాయలండి, ఒక 7 రెబ్బలు. 1 స్పూన్ జీలకర్ర అండి, పచ్చిదే. కొంచెం చింతపండు అండి. ఇది ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకానండి ఇప్పుడు కచ్చాపిచ్చాగా నలిగింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులోని. ఇంకానండి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు పునుగులు కదండి, కొంచెం అలానే చిక్కగా కాదు, అలానే పలుచగా కూడా కాదండి, అలాగా కొంచెం చేసుకోవాలన్నమాట. ఇంకండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము మిక్సీ అయిన తర్వాత. ఇప్పుడు సాల్ట్ అండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి చేసుకుందాం మిక్సీ. ఇంకనండి ఇలానే ఉండాలి, చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి చట్నీకి. ఇంకేనండి పోపుది కలర్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ సరిపోద్దండి, 1 స్పూను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం వేగనివ్వాలండి. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి కదా, కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఎండుమిరపకాయ అండి, ఒకటే. కొంచెం కారం ఉన్నాయండి ఇవి, అందుకోసం నేను ఒకటే వేసాను. కొంచెం కరివేపాకు అండి. ఇంకా ఫ్రై అయిపోతే ఇంకా అయిపోయిందండి పోపు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు చట్నీలో వేసుకున్నామండి. వెల్లుల్లిపాయ చెద్దగొట్ట వేయలేదండి, ఎందుకంటే నేను గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ వేసానని, అందుకోసమని వేయలేదండి. మీకు నచ్చితే మీరు వేసుకోండి. అంతేనండి, పోపు తయారైపోయింది. చట్నీ ఇప్పుడు పునుగులు వేసుకుందామండి. చట్నీ తయారైపోయింది. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము పునుగులు వేసుకోవడానికి. ఇంకోనండి ఆయిల్ మరిగింది. ఇంకండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేసుకోవాలండి, చిన్న చిన్నగా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అండి. నేనైతే కొంచెం చిన్న సైజే వేసుకుంటున్నాను, పిల్లలు తినడానికి కదండి, అందుకోసమని. ఇంకేనండి మొత్తం అన్నీ వేసుకున్నాను ఇలాగా. 1 నిమిషం కదపకుండా వదిలేసి 1 నిమిషం తర్వాత అలా కలిపి సరిపోద్దండి. కొంచెం గరిటె పెడితే ఇదవుతాయి. ఇంకేనండి ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఉన్న పిండిని కూడా అలానే వేసుకోవాలండి. ఇంకొక 2 వాయిల్కి వస్తుంది. ఇంకేనండి 2 సార్లు వేసాను కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయి తీసేసుకున్నాను. ఇంకోనండి ఈరోజు మా ఈవినింగ్ స్నాక్ అనమాట. చాలా చాలా బాగుంటాయండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇదే పిండితో దోశలు వేసుకోవచ్చండి. నేను కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను కదా, అవి వేయకన్నా దోశల పిండి కలుపుకునేలా కలుపుకోవాలన్నమాట. ఇదే పిండిని నేను అలా కూడా ట్రై చేశానండి. బంగాళదుంప కూడా వేసాను. ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.